అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను వైజాగ్ వెంకి. మీకు చిన్న స్టోరీ చెప్తాను. బావమరిది చిన్న స్టోరీ. ఇద్దరు చిన్న జాబులు చేసుకుంటున్నారు అక్కడ. బాగానే ఉంది అంతా. జాబులు చిన్న ప్రాబ్లం వల్ల మానేశారు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు అనమాట. ఇద్దరు కూర్చొని అంటే డ్రైవర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చెప్పి చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇద్దరు కూర్చొని ఆలోచిస్తున్నారు. ఎవరో ఆల్రెడీ ఆ ఏరియాలో ఒక 2 కార్లు కొనుక్కున్నారు. హ్యాపీగా తిరుగుతున్నారు, బాగానే ఉంది, మనం కూడా తీసుకుందాం ఈఎంఐ పెట్టి అని చెప్పి ఇద్దరు ఆలోచించి 2 కార్లు తీసుకున్నారు. స్టార్టింగ్ బాగానే ఉంది, హ్యాపీగా ఒక 2 months నడిచింది. 2 months నడిచిన తర్వాత థర్డ్ మంత్ నుంచి బిజినెస్ లేదు, బాగా డల్ అయిపోయింది. డల్ అయిపోతే ఏం చేయాలని చెప్పి ఇద్దరు కూర్చొని మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఏం చేస్తే బెటర్, బిజినెస్ ఎలా చేయాలి ఏంటని చెప్పి విజిటింగ్ కార్డు కొట్టించారు, ఏవో పెట్టారు, హడావుడి చేశారు, అందరికి చెప్పారు. అయినా కూడా ఏం లేదు, అప్పు చేసి ఈఎంఐ కట్టాల్సి వస్తుంది అనమాట ఆ 2 months కూడా. అయితే లాస్ట్కి కారు ఇచ్చేద్దాం, అమ్మేద్దాం అనే స్థితికి వచ్చారు. అంటే ఇచ్చేద్దాం, ఇంకా బిజినెస్ అవ్వట్లేదు, చాలా కష్టం అవుతుంది, మెయింటెనెన్స్ తీయాలి, శాలరీ తీయాలి, ఇంకా ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఈ ప్రాబ్లం ఎందుకు చెప్తున్నానంటే, చూసిన వాళ్ళకి అందరికీ కూడా కారు కొన్నారు, వాళ్ళకేం సూపర్ అని చెప్పి ఊహ ఉంటుంది. కాకపోతే ఒక కారు కొని ఈఎంఐ కట్టలేక, బిజినెస్ లేక ఇబ్బంది పడుతూ ఫ్యామిలీని పోషించలేని పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి అనమాట. ఈ విధంగా ఉంటుంది. కొందరు చూసిన వాళ్ళందరూ సూపర్ కారు కొనేసారు, తిరిగేస్తున్నారు, ఉదయం 5 గంటలు తీసేస్తాడు, సాయంత్రం 7 వరకు తిరుగుతాడు, అడిగేటి రోజుకో 2,000 మిగులుతుంది, పెట్రోల్ పోగా అని అనుకుంటారు. కానీ ఏం మిగలదు, ఏం ఉండదు. అంటే కారు కొని కారు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కారు అమ్మేసి ఏదో చిన్న జాబ్ చూసుకుందాం అని చెప్పే పొజిషన్కి వస్తారు. అంటే చాలామంది ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని చెప్పి దిష్టి పెడుతుంటారు. దిష్టి పెట్టే అంత సీన్ ఉండదు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే డ్రైవర్లు ఎలా సఫర్ అవుతారు అని చెప్పి చిన్న ఇదనమాట అది. ఓకే, థ్యాంక్ యూ.